హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఖుషి క్యూటీ తెలుగు వ్లాగ్స్. కంటిన్యూషన్ వ్లాగ్ పెట్టడానికి చాలా లేట్ అయ్యి ఐఎమ్ రియలీ సారీ ఫ్రెండ్స్. ఏమంటే నాకు ఎడిట్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు, అందుకే వీడియోస్ లేట్గా వస్తున్నాయన్నమాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి, కానీ ఏమంటే నాకు ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు, మెయిన్ ప్రాబ్లం. సో ఇంకా లేట్ చేయను, ఇంకా తొందరగా అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ ఇది పక్కన పెడితే ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తాము. సో లాస్ట్ వ్లాగ్లో చూసినట్లయితే నేను తిరుపతిలో ఉన్నాను కదా. సో తిరుపతికి వెళ్ళి ఫస్ట్ తిరుచానూరు వెళ్ళాము. తిరుచానూరులో దర్శనం చేసుకొని ఇప్పుడు మేము ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. అది గోవిందరాజుల గుడి అన్నమాట. మేమేమంటే ఫస్ట్ తిరుచానూరు వెళ్ళేసి ఇంకా ఇది గోవిందరాజుల గుడికి వెళ్ళేసి ఇంకా చాలా ఉన్నాయి కదా టెంపుల్స్ కింద, అంటే కపిల్ తీర్థము, ఇస్కాన్ టెంపుల్, ఇక్కడంతా వెళ్ళేసి ఒకేసారిగా పైనకి వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఏమంటే టైం సరిపోలేదన్నమాట. మేము తిరుచానూరులో వదిలేటప్పుడే 6 అయిపోయింది, 6:30 అలా అయింది. ఇంకా గోవిందరాజుల గుడికి వెళ్ళి ఇంకా వెళ్ళేసరికి లేట్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే మాకు తెలియట్లేదు. ఫస్ట్ మేము ఇప్పుడు గోవిందరాజుల గుడికి వెళ్ళేస్తున్నాము, అది అయిన తర్వాత చూడాలి ఏం చెయ్యాలో. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా, మేము ఆన్ ద వే టు గోవిందరాజుల గుడి ఫ్రమ్ తిరుచానూర్. ఇది ఎందుకు షూట్ చేస్తున్నానంటే చూసారా, కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఫుల్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు కదా. ఏంటో అసలు తెలీదు, ఎప్పుడు అయిపోతుందని కూడా తెలీదు. చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల ట్రాఫిక్స్ కూడా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇదంతా వచ్చేసి బాలాజీ బస్ స్టాప్ సర్కిల్ అన్నమాట తిరుపతిలో. సో చూసారా సర్కిల్ అంతా. సో ఇంకా ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట ఆన్ ద వే. సో ఇంకా ఆన్ ద వేలో మీకు రైల్వే స్టేషన్ కూడా వస్తుంది, తిరుపతి రైల్వే స్టేషన్, అది కూడా చూపించేస్తాను, చూసేయండి. వచ్చేసింది. సో ఇది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్. మేము వెళ్ళేటప్పటికి ట్రైన్స్ ఉండినాయి, కానీ మోస్ట్లీ కొద్దిగా ఉండినాయి అనుకుంటా, అందుకే ఎక్కువ మంది ఏం లేవు అక్కడ, తక్కువగానే ఉన్నారు. అండ్ అక్కడ బిల్డింగ్ చూస్తున్నారు కదా 3 నామాలతో, అది వచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట. తిరుపతిలో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది అది గెస్ట్ హౌస్. అండ్ ఇంకా ఇది మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి బస్ స్టాప్. ఇక్కడ తిరుపతిలో లోకల్ బస్లో మేము వెళ్ళినట్లయితే ఎక్కడ దిగాలన్నమాట రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తిరుపతికి మేము బెంగళూరు ఇంకా లేకుంటే ఏదైనా స్టేట్స్ని ఇంకా తిరుపతికి వచ్చినట్లయితే బస్ స్టాప్లో దించేస్తారు. అక్కడ ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, ఆటోస్ ఉంటాయి, ఎక్కువ ఫేర్స్ తీసుకుంటారు. అదన్నీ వద్దు అనుకున్నట్లయితే మనకి లోకల్ బస్సెస్ కూడా ఉంటాయి అన్ని ప్లేసెస్కు. సో లోకల్ బస్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మేము గోవిందరాజుల గుడికి వచ్చేసాము. సో చూస్తున్నారా గోపురం, ఫుల్ షాపింగ్ ఏరియా అన్నమాట బయట అంతా. సో గోపురం చూసారా లైటింగ్స్తో ఎంత బాగుంది కదా, చాలా బాగుంది లైటింగ్స్లో చూడటానికి. కానీ కెమెరాలో ఎలా వచ్చింది తెలీదు, నైట్లో తీసాం కాబట్టి అంత క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకునేయండి. అండ్ ఇది మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట. సో ఇంకా గోపురంలో వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ షాపింగ్ ఏరియా.
సో ఇది గోపురం లోపల వచ్చేసాము. అక్కడ కూడా మేము ఇక్కడే కొద్దిగా షాపింగ్ చేస్తామని అనుకున్నాము. తెలుసు కదా, ఏదైనా షాపింగ్ ఏరియా దొరికితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం మేము. సో కానీ మళ్ళీ అనుకున్నాము ఇంకా పైన పోవాలి కదా, తిరుమలలో షాపింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడే ఎందుకులే తీసేసుకోవడం అనేసి మేము ఇంకా ఇక్కడేమీ తీసుకోలేదన్నమాట. ఫుల్ లైటింగ్స్ కదా, అసలేం కనిపించట్లేదు. సో మీకు ఊరికే అట్ట చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా గుడికి వెళ్ళే దారిలో అనమాట. సో ఇంకా మేము వచ్చేసాము గుడి లోపలికి. శ్రీ గోవిందరాజుల స్వామి వారి ఆలయము, తిరుపతి. సో గుడి లోపల వచ్చేసాము. చాలా పెద్దది ఇది గుడి, చాలా స్పేషియస్గా ఉంటాయి. కానీ ఏమంటే ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల స్పేషియస్గా అనిపించదన్నమాట. సో అక్కడ కౌంటర్స్ చూస్తూ ఉన్నారు కదా, అది వచ్చేసి మన దగ్గర మొబైల్ ఫోన్స్, లగేజెస్ ఏదైనా ఉంటే అక్కడ పెట్టేసి లోపల వెళ్ళచ్చు, ఫ్రీ అన్నమాట అవి. అండ్ నేను ఇక్కడ దగ్గర వరకు వెళ్ళి షూట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఫోన్ పెట్టేసి ఇంకా లోపల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంకా ఇక్కడ ఇటుపక్క వెళ్తే చూపిస్తానండి. సో ఇక్కడ ఇంకా లోపల వెళ్ళాలన్నమాట. మీకు కొద్దిగా జూమ్ చేసి అక్కడ దేవుడిని కూడా చూపిస్తాను. మీకు కనిపించదు అనుకుంటాను, కానీ దూరం ఇంకానే మొక్కేసుకోండి. సో ఇంకా ఆ పక్కకి వెళ్ళి లోపల వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడితో వీడియో స్టాప్ చేసి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్గా మేము తిరుమలకి బయలుదేరేసాము. సో ఇది వచ్చేసి లగేజెస్ చెక్ చేస్తారనమాట. పైనకి వెళ్ళేకి ముందు ఇలా కార్ మొత్తం లగేజెస్ ఏదైతే ఉందో అది స్కాన్ చేయాలి. వెహికల్ మొత్తం చెక్ చేస్తారు. ఇంకా అలా చెక్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మీకు ఇక్కడ తిరుమల కొండలు అస్సలు ఏం కనిపించవు, ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 8 o'clock అయిపోయింది అనమాట. కానీ ఈ రోడ్స్ చూసారా, లైటింగ్స్తో చాలా బాగున్నాయి కదా. సో అదే షూట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్టార్ట్ అయిపోయాము తిరుమలకి. అండ్ ఇక్కడ 3 నామాలు కనిపిస్తాయి కదా, అది చూపిస్తూ ఉన్నాను అనమాట. ట్రై చేస్తూ ఉన్నాను జూమ్ చేస్తే కనబడుతుందేమో అని, కానీ చాలా కనిపించలేదు అసలు. లాస్ట్లో కొద్దిగా కనిపిస్తుంది, అది చూసి ఎంజాయ్ చేసేయండి, మొక్కనేసేయండి. సో చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది కదా కొద్దిగా, అదే 3 నామాలు కొండపైన. సో ఇంకా అలా మేము పైనకి వచ్చేసాము ఆల్మోస్ట్. సో మేము వైకుంఠ ఏకాదశికి ముందు వెళ్ళాం కాబట్టి ఇక్కడ లైటింగ్స్తో డెకరేషన్స్ చేసినారు. కానీ ఎప్పుడు చేసినట్లు ఈసారి చేయలేదు అనిపించింది. తెలీదు, మోస్ట్లీ మేము వచ్చేసాక, ఎందుకంటే మేము వైకుంఠ ఏకాదశి ముందే వెళ్ళాము కదా, ఒక 2 days ముందే వెళ్ళాము. మేము వచ్చేసినాక చేశారనుకుంటాను, తెలీదు. కానీ మేము ఉన్నప్పుడైతే అంతగా ఏం డెకరేషన్ అయితే చేయలేదు, లైటింగ్స్ పెట్టలేదు అన్నమాట. సో ఇంకా మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. రేపు మార్నింగ్ 3 o'clockకి, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి దర్శనం కదా. సో నైట్ రూమ్లో స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకునేలాగా మేము రూమ్ బుక్స్ చేసాము ఆన్లైన్లోనే. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే ఏం చేయాలి అంటే, మేము కొండపైనకి వచ్చిన తర్వాత టికెట్లో మెన్షన్ చేసి ఉంటారనమాట సెంటర్స్. అంటే మాకు ARO సెంటర్ అనేసి వచ్చింది. సో ఆ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు మా టికెట్ చూసి రూమ్ని అలాట్మెంట్ చేస్తారనమాట. అంటే ఏ గెస్ట్ హౌస్లో అవైలబిలిటీ ఉంటుందో
ఆ గెస్ట్ హౌస్లో అలాట్ చేస్తారు. సో వాళ్ళు అలాట్ చేసిన తర్వాత ఏ గెస్ట్ హౌస్లో అలాట్ చేశారని తెలుసుకొని మేము వెళ్ళాలన్నమాట. సో అదే ఇప్పుడు మేము అలాట్మెంట్ సెంటర్కి వెళ్తూ ఉన్నాము. అక్కడ వెళ్ళి ఇంకా అలాట్మెంట్ సెంటర్లో రూమ్స్ అన్నీ అలాట్ చేసేసుకొని రూమ్స్కి వెళ్ళి ఇంకా వెంటనే భోజనానికి వెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, 9:30 అలా అయింది. సో ఇదంతా వచ్చేసి పైన బస్ స్టాప్ అన్నమాట, తిరుమలలో బస్ స్టాప్. ఏంటో మొత్తం ట్రావెలింగే చూపిస్తూ ఉన్నాను కదా, బోర్ కొడితే స్కిప్ చేసేయండి, సారీ ఫర్ దాట్. ఇంట్రెస్టింగ్గా ఉంటే కంటిన్యూ చేసేయండి. అండ్ ఒక్కసారి గుర్తు చేసేస్తూ ఉన్నా, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే షేర్ కూడా చేసేయండి. సో ఇంకా మేము అలాట్మెంట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళేసి ఇంకా భోజనానికి వెళ్దామనేసి వచ్చేసామన్నమాట. సో అక్కడ పైన చాలా చలిగా ఉన్నిందనమాట. సో రూమ్కి వెళ్ళి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వెటర్స్ అన్నీ వేసుకొనేసి వచ్చేసాము ఇంకా భోజనం చేసేదానికి. సో ఇక్కడ ఏమంటే మేము భోజనం చేయడానికి ఏదైనా హోటల్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే 9:30 ఆ టైం అయింది. అన్నప్రసాదం ఇస్తారు కదా తిరుమలలో, అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడ అయితే ఇంకా ఓపెన్గానే ఉన్నిందనమాట. సో అక్కడే తినేస్తాము, ప్రసాదం తిన్నట్లుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడే తినేస్తూ ఉన్నాము. సో ఇంకా ఇదే అన్నమాట అన్నప్రసాదం చేసే ప్లేస్ ఇది. సో ఎంతమంది కావాలంటే కూడా పెడతారనమాట తిరుమలలో, చాలా పెద్దగా స్పేస్. సో అక్కడ ఇలా ముందర ఇలా సీనరీ పెట్టినారు. సో నేను తీయలేదు ఈ వీడియో, పోర్ట్రేట్ మూడ్లో తీసారనమాట. అదే చెప్తున్నాను, ల్యాండ్స్కేప్ మూడ్లో తీయండి అని చెప్పేసి. సో ఇంకా ఇలా భోజనం చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ బయట చూపిస్తూ ఉన్నాను, కనిపిస్తుందా మీకు అక్కడ మంచు ఎలా పడుతూ ఉందో బ్యాక్ సైడ్. సో ఇంకా భోజనం చేసి ఇక్కడ ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ ఇదే వచ్చేసి అన్నప్రసాదం కేంద్ర, ఇక్కడే మేము తిన్నామన్నమాట. మీకు ఎవరికైనా తెలీదు అంటే తిరుమలకి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రసాదం తినండి. భోజనం చాలా బాగా ఇస్తారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, రాత్రి, నైట్ ఎంతమంది వెళ్తే అంతమందికి పెడతారు. ఇంకా మేము అక్కడ తినేసి ఇంకా రూమ్కి బయలుదేరేసామన్నమాట. సో అంతే, ఈ వ్లాగ్లో ఇంతే. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ వస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయను, తొందరగా పెట్టేస్తాను. సో ఈ వ్లాగ్లో ఇంతే, మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఖుషీ క్యూటీ తెలుగు వ్లాగ్స్. సీ యూ ఆల్